ఓకే, డెఫినేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ చూద్దాం. కాంప్లెక్స్ నెంబర్ ఏం చెప్పుకున్నాం మనం? ఏ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ అన్ ఆర్డర్ పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. సో డెఫినేషన్ ఏం చెప్తామంటే ఏ కాంప్లెక్స్ నెంబర్ ఏంటంటే ఆర్డర్ పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. సో ఎలా తీసుకుంటే ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ అంటాం. మరి సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్స్. మరి అన్ని కాంప్లెక్స్ నెంబర్స్ని కలిపి ఒక సెట్లో ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ది సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ సి. సో సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ సి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు set of open a comma b such that a belongs to r comma b belongs to r. దీన్ని ఈ కాంప్లెక్స్ నెంబర్స్ ఇంకోలా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే r క్రాస్ r. r దీన్ని ఎలా రాయొచ్చు అంటే r స్క్వేర్. కాంప్లెక్స్ నెంబర్స్ని r స్క్వేర్ అని కూడా రాయొచ్చు అండి. సో దిస్ ఈజ్ అబౌట్ కాంప్లెక్స్ నెంబర్స్ డెఫినేషన్. నెక్స్ట్ ఏంటి అంటే ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇదేంటి అంటే టూ కాంప్లెక్స్ నెంబర్స్ని ఈక్వల్ చేస్తే ఏమవుతుంది? ఇఫ్ z1 ఈక్వల్స్ టు ఏ కామా బి కామా z2 ఈక్వల్స్ టు సి కామా డి ఆర్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. Then z1 is equals to z2. Equality of complex numbers means z1 equals to z2. That implies z1 equals z2 అయిందంటే అర్థం ఏంటి? a comma b equals to c comma d. Two complex numbers are equal, then we say that corresponding elements are equal. Two complex numbers are equal, then we say that corresponding elements are equal. That is a equals to c comma b equals to d. First element ki second element ki equal అవుతాయి. So two complex numbers, then two complex numbers are equal, then these two are equal, then two complex numbers are equal అంటే ఏం జరుగుతుంది? ఫస్ట్ ఎలిమెంట్ కి సెకండ్ ఎలిమెంట్ కి ఈక్వల్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. So if z1 equals to a comma b comma z2 equals to c comma d, then addition of complex numbers. Addition of complex numbers. Addition of complex numbers is denoted by z1 plus z2 and it is defined by z1 plus z2 is equals to z1 అంటే a comma b ప్లస్ z2 అంటే ఏంటి? c కామా d, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఎలిమెంట్కి యాడ్ చేయాలి, సెకండ్ ఎలిమెంట్ యాడ్ చేయాలి. దట్ ఈజ్ a ప్లస్ c కామా b ప్లస్ d. సో ఎడిషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏం చేయాలి? ఇదో కాంప్లెక్స్ నెంబర్. ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ మీన్స్ ఫస్ట్ ఎలిమెంట్కి సెకండ్ ఎలిమెంట్కి. కాబట్టి a ప్లస్ c b plus d. Next, difference of complex numbers. Difference of complex
numbers. Again, if z1 equals to a comma b comma z2 equals to c comma d, then difference of complex numbers is denoted by z1 minus z2, and it is given by z1 minus z2 is equals to a comma b minus c comma d. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలండి, ఎడిషన్ చేసాం, ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేసాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ అంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ని, సెకండ్ ఎలిమెంట్ నుంచి సెకండ్ ఎలిమెంట్. దిస్ ఈజ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. ఓకేనా. నెక్స్ట్, మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. Multiplication two complex numbers. If z1 equals to a comma b, z2 equals to c comma d, then multiplication of two complex numbers is denoted by z1 into z2, and it is defined by z1 into z2 is equals to a comma b into c comma d is equals to ac minus bd comma ad plus bc. సో ఇక్కడ జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటి అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. ఏ కామా బి డాట్ సి కామా డి ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏసీ మైనస్ బిడి కామా ఏడి ప్లస్ బీసీ. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఫార్ములా ఇది. నెక్స్ట్, డివిజన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. Next problem, division of two complex numbers. So division of two complex numbers. ఏమవుతుంది division of complex numbers? If a comma b, so z1 comma z2, if z1 equals to a comma b comma z2 equals to c comma d be two complex numbers, if z1 equals to a comma b, z2 equals c comma d are two complex numbers, then division of two complex numbers are denoted by z1 by z2
and it is defined by z1 by z2 equals to AC plus BD by C square plus D square, comma BC minus AD by C square plus D square. This is division of two complex numbers. ఈ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలండి. మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. z1 a complex number, z2 a complex number. Then z1 by z2 is defined as AC plus BD by C square plus D square, comma BC minus AD by C square plus D square. This is division of two complex numbers. Next, multiplicative inverse of a complex number. Multiplicative inverse of a complex number or inverse of a complex number. Inverse of a complex number. దీన్ని ఏమంటామంటే ఇందులో టూ టైప్స్ ఉంటాయి. ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్ టూ టైప్స్. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అండ్ ఎడిటివ్ ఇన్వర్స్. ఫస్ట్ వన్, multiplicative inverse of a complex number. Z1 equals to a comma b is, సో z1 ఈక్వల్స్ టు a కామా b అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే ఈజ్ z1 ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు a by a square plus b square, కామా మైనస్ b by a square plus b square. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ z1 ఈక్వల్స్ టు a కామా b. z1 అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ దేంతో డినోట్ చేస్తామంటే z1 ఇన్వర్స్. దాని వాల్యూ ఎంత అంటే a by a square plus b square, కామా మైనస్ b by a square plus b square. సెకండ్ వన్, ఎడిటివ్ ఇన్వర్స్. ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ z1 equals to a comma b is minus z1. Additive inverse of a complex number z1 is equals to a comma b is minus z1. z1 అనే కాంప్లెక్స్ నెంబర్కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే మైనస్ z1, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a కామా మైనస్ b. అదండి. సో ఇన్వర్స్కి వచ్చేటప్పటికి టూ టైప్స్ ఉంటుందండి. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఒకటి ఉంటుంది, ఎడిటివ్ ఇన్వర్స్ ఒకటి ఉంటుంది. కాబట్టి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్కి ఫార్ములా ఏంటి అంటే ఏ బై, సపోజ్ z1 ఈక్వల్స్ టు ఏ కామా బి ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ దేంతో డినోట్ చేస్తాము అంటే z1 ఇన్వర్స్. దాని వాల్యూ ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, కామా మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది 2 మార్క్స్ బాగా ఇంపార్టెంట్ అండి. So multiplicative inverse of a complex number, 2 marks important sum. And additive inverse of a complex number, that is z1 equals to a comma b. z1 equals to a comma b అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే దాని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ని మైనస్ z1తో డినోట్ చేస్తారు. దాని వాల్యూ ఎంత అంటే మైనస్ a కామా మైనస్ b.